వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ అన్న నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరు రామరాజు ఆదేశాల మేరకు నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలోని శివాలయం సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాంపురం గ్రామంలోని కేక్ కటింగ్ చేసి దివంగత తారక రామారావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అధికారి అనంత రామారావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నాల నాగబాబు, మాజీ రాష్ట్ర మహిళా కమిషనర్ సభ్యురాలు డాక్టర్ సిరిగినేని రాజలక్ష్మి, భూపతి నరేష్, బీసీసీఎల్ అధ్యక్షులు పెడ్రా శ్రీను, బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి కొప్పడి సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ బొర్రా చిన్నాయమ్మ, షేక్ యూనిస్ బేగం, ఉద్దగిరి తిరుమాని రాజు, బెట్టి నాగేశ్వరరావు, దొంగ పద్మరావు మరియు తదితరులు పాల్గొన్నారు. కడప మహానాడు 2వ రోజు కార్యక్రమంలో సమగ్ర సాగునీటి ప్రణాళిక అంశంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందని నమ్మి స్వర్గీయ నందమూరి తారక రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఇరిగేషన్ వ్యవస్థకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. 2014-19వ సంవత్సరంలోని తెలుగుదేశం పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే గత ప్రభుత్వం పోలవరాన్ని విధ్వంసానికి గురి చేసి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టిందని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేసే దశగా ముందుకు సాగుతూ 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఉత్తర ఆంధ్ర సుజల స్రవంతి వెలుగొండ ప్రాజెక్టు 2020 నాటికి జూన్ నాటికి పూర్తి చేసి సాగు తాగునీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసానికి గురైందని, కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇరిగేషన్ మెయింటెనెన్స్ కు ప్రభుత్వం నుంచి 700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టులు పూర్తి చేస్తే 80 లక్షల మందికి తాగునీరు, అనేక వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ తాగునీరు, సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుకు ఉదాహరణే ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో 5 సంవత్సరాల బడ్జెట్ 7 లక్షల కోట్లుంటే ఆ రోజు 72,000 కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ కి కేటాయించినటువంటి పరిస్థితి. మరి తర్వాత 19-24 గత వైఎస్ఆర్సీపీ పాలనలో 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది, 12 లక్షల కోట్లు. కానీ కేటాయింపులు చూస్తే కేవలం 32,000 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందులో ముఖ్యంగా పోలవరం అంటే ఒక వరం, పోలవరం అంటే ఒక జీవనాడి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట నుంచి 20 సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి. 18 నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు,
పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు, 3 తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా. పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు నాటి ముఖ్యమంత్రి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్కి పూర్తవ్వాలి, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కి పూర్తవ్వాలి. అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాలలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ₹1 బడ్జెట్లో పెట్టాల, ఒక్క అడుగు ముందుకేలా. మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 1176 కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్లోనే పెట్టి అటు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిస్థితి. మీ అందరికీ తెలుసు, వెలిగొండ అంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు. మరి అటువంటి వెలిగొండకి జాతికి అంకితమని గత ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రచారం చేశాడు. తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఆ వెలిగొండకి వెళ్ళి పరిశీలిస్తే ఆ వెలిగొండకి సంబంధించి హెడ్ వర్క్స్ దగ్గర మరి అక్కడ వింగ్స్ కానీ అదేవిధంగా వాల్స్ కానీ నిర్మాణం కాల. వెలిగొండకు సంబంధించి ఏదైతే అత్యంత క్లిష్టతరమైనటువంటి పనులు టన్నెల్ 1, టన్నెల్ 2 అక్కడ బెంచింగ్ పనులు పూర్తి కాల, ఇంకా 6.2 కిలోమీటర్ లైనింగ్ పనులు పూర్తి కాల. మరి ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మరి ఏదైతే ఫీడర్ ఛానల్ ఉందో ఆ ఫీడర్ ఛానల్కి ఇంకా 21 కిలోమీటర్లు సిసి లైనింగ్ చేయాలి, ఇంకా 5 కిలోమీటర్లు సిసి వాల్ నిర్మాణం చేయాలి. ఆ ఫీడర్ వాల్ దాటి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే అక్కడ నిర్వాసితులకి 900 కోట్ల రూపాయలు అక్షరాల R&R ప్యాకేజ్ ఇవ్వాలి, నిర్వాసితులు కాలనీలు కట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక 2 సంవత్సరాల్లో ఆ వెలిగొండను పూర్తి చేయొచ్చు. దగ్గర ఇంకా 4000 కోట్ల రూపాయలు వెలిగొండకి ఖర్చు చేయవలసి ఉండగా పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేశానని చెప్పి ఏ రకంగా అయితే ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఎట్లా చేశాడో ఆ వెలిగొండే ఒక ఉదాహరణ. ఆ వెలిగొండే కాదు, ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా అదే రకమైన మోసం, అదే రకమైన దగ. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి కుప్పంకి నీరు ఇస్తున్నానని రాష్ట్రానికి ప్రచారం చేయాలని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేశాడు. ఆ రోజు మరి ఏదైతే మరి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చాడు, బెంగళూరు నుంచి పువ్వులు తెప్పించాడు, హెలీప్యాడ్లో హెలికాప్టర్ దిగి అక్కడ బటన్ నొక్కి ఆ వచ్చినటువంటి నీటిని మరి వదిలాడు. ఆ యొక్క బటన్ నొక్కి మళ్ళీ ఆ రోజు నుండి ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ ఎక్కే లోపుగానే అతను బటన్ నొక్కినటువంటి ఆ కొద్దిపాటి నీళ్లు కూడా నేలలోని ఇంకిపోయాయి. అతను వదిలిన పువ్వులన్నీ కూడా నేల మీద పడి వాడిపోయినటువంటి పరిస్థితి. పాలకొల్లు శాఖ గ్రంథాలయంలోని వేసవి విజ్ఞాన తరగతులు శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా గ్రంథాలయ అధికారిని వర్ధనపు శాంతకుమారి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లాబత్తుల సూర్యకుమార్ ఎన్టీఆర్ పై తెలుగు కీర్తి కిరీటం కవితను ఆలపించారు. దేవునికే ప్రతిరూపం తెలుగు వెండి తెరపై కొండవెట్టి సింహం, తెలుగింటి ఆడపడుచులకు అన్న అనురాగం, తెలుగు వారందరి మదిలో అన్న భావం, తెలుగు భాషకు ప్రోత్సాహం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం,
తెలుగు ప్రజలలో ఓ చైతన్య రథం, తెలుగు రాష్ట్రానికి ఓ కీర్తి కిరీటం, తెలుగుదేశం పాలనలో తెలుగుకే అగ్రతాంబూలం, తెలుగు నటుడిగా ముఖ్యమంత్రిగా రాజయోగం, తెలుగు గడ్డపై సుపరిపాలన పవనం, తెలుగువాడైన నేషనల్ ఫ్రంట్లో ప్రముఖ స్థానం, తెలుగువాడిగా నందమూరి తారక రామారావు జననం, తెలుగు జాతికి ఎన్టీఆర్గా ప్రజ్వలనం, తెలుగు నేలపై పుట్టడం ఆంధ్రుల అదృష్టం. కడపలో జరుగుతున్న మహానాడు మొదటి 2 రోజులు విజయవంతం కావడంతో మూడవది ఆఖరి రోజు జరిగే భారీ బహిరంగ సభ కోసం ఏర్పాట్లను పరిశీలించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఆఖరి రోజు సుమారు 5 లక్షల మంది అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారనే అంచనాతో తగిన విధంగా పార్కింగ్, మంచినీటి సదుపాయం, ఆహార వసతులను దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి ఆదేశాలలో సినిమా థియేటర్లోని రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేశారు. తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, ఆర్ఐ లక్ష్మీనారాయణలు పట్టణంలోని కనకదుర్గ, రాజేశ్వరి, అన్నపూర్ణ థియేటర్లోని టికెట్ ధరలు, మరుగుదొడ్ల నిర్వహణ, క్యాంటీన్లోని తినుబండారాల ధరలు, లైసెన్స్ రెన్యువల్ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
నివేదికను ఉన్నత అధికారులకు అందిస్తామన్నారు. అది అక్కడ ఎక్కించిన తర్వాత పాప్ కారణం తెచ్చుకో. ఇదేంటే తన గురించి చేశారు కదా, ఆయన పనడానికి ఇది అయింది. చిన్న కోసం బియ్యం పని చేస్తా ఉంటారు అనుకుంటున్నాను. ఎస్టింగ్విషర్ ఉంది సార్, అది కూడా చూడాలా? ఇది వస్తుందా మీది బయటికి రాదా? లేడీ కుర్రండి బాబు, కొద్ది కుర్రండి కాకండి. ఇది తొలిపోయమ్మా. లైట్లో ఇందులో లైట్లు ఏంటండి వాడతలేని టాయిలెట్లు ఆయన బలం ఉంది. ఇన్స్పెక్షన్కి సినిమా కొంచెం దారి ఎలా అనుకుంటారమ్మా. ఒకసారి చూడండి నలుగురు అంటారు. ఆ నలుగురు సురేష్ బాబు, అరవింద్ గారు, దిల్రాజు, ఏసీ అని పిక్చర్ నలుగురు. నేను నలుగురు చేతుల్లో కదా కన్నా పర్సనల్ అలా కడతాను కదా, మేట్లో కూడా బ్యాక్టీరియా అంతా మనకు ఉంటుంది మామూలుగా. అది వస్తాను, బుక్ తీసుకొస్తా. మీరు ఆర్డీ గారు లెటర్ పెట్టారు కదా, ఆ లెటర్ పెట్టింది వాట్సాప్ పెడతారు. రన్నింగ్ వాటర్ కదా. రన్నింగ్ వాటర్ అరే గారు డేట్ చూడండి సార్. 2020 30 నెలలు అంటే మళ్ళీ రివీల్ చేయిందని ఉంటారు. వాళ్ళే వచ్చేస్తారండి. వాళ్ళే వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రైవేట్ బాగా చిన్న
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన నగరంలోని థియేటర్లన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పారిశుద్ధ్యం, బాత్రూంలు, లెటర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా, అలాగే టికెట్ల కలెక్షన్లో ఎక్కువ ఏమన్నా తీసుకుంటున్నారా రేట్ల విషయంలో, తర్వాత క్యాంటీన్లో తిరుబండారాలు డ్రింక్స్ అయ్యానా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారా అనే 4 అటువంటి ఏమైనా ఇతర కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా అనే 4 విషయాలపై మేము ఈరోజు థియేటర్లని తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా అన్నపూర్ణ పిక్చర్ ప్యాలెస్ రావడం జరిగింది. ఇలా అన్ని బాగానే చేస్తున్నారు. 1-2 విషయాల్లో వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. థియేటర్ అంతా కూడా ప్రభుత్వం వారి నిబంధనల ప్రకారం ఒక థియేటర్ గత 15 రోజుల నుంచి తెరవట్లేదని తెలిసింది. ఇంకో థియేటర్ అయితే ఈ రోజు ఎవరో థియేటర్కి వచ్చినటువంటి కస్టమర్లు లేరని చెప్పి ఈ రోజు ఆపడం జరిగింది. వారికి కూడా రేపు తనిఖీ చేస్తాం. థియేటర్ ఆడు సమయంలో మేము వెళ్ళి వాటిని తనిఖీ చేయడం జరుగుతుంది. మా పై అధికారులు చేసిన ఆదేశాల ప్రకారం మేము చేయడం జరిగింది. లేదు, అవన్నీ పెట్టమని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి డిస్ప్లే చేస్తారో చెప్పడం, వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1618వ రోజు పరిమం మమతా పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ, కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మన ప్రీతమ ఎమ్మెల్యే రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు తన తండ్రి గారి పేరు మీద స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ ద్వారా వెహికల్ ద్వారా ఇక్కడ నిత్యాన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం మేము ప్రారంభించి నేటికి 1618వ రోజు. దీనికి దాతల యొక్క సహకారం, ఆ దాతల ఈరోజు దాత వచ్చి పరిమి మమత గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ ఉచిత భోజనాలు అరేంజ్ చేయడం జరిగింది. మరి వారు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలాగే పేద ప్రజల ఆకలి తీర్చాలని మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మమత గారు, హ్యాపీ బర్త్డే టు యూ. ఆఫ్ ది డే మమత గారు, మమత
నర్సాపురంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు గత 8 సంవత్సరాల నుండి నులి శ్రీనివాస్ కుమారుడు జ్ఞాపకార్థంగా నిర్వహిస్తున్న చెస్ పోటీలకు విశేష స్పందన లభిస్తుందని, పోటీలకు జూనియర్ సీనియర్ లెవెల్స్ గా విభజించి నిర్వహించిన ఈ పోటీలకు సుమారు 400 మంది చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత ప్రారంభించారు. అత్యధికంగా జూనియర్ లెవెల్స్ లో నిర్వహించిన పోటీలకే ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బొమ్మిడి సునీత మాట్లాడుతూ 8 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల నిర్వాహకులు నూలి శ్రీనివాస్ మాట్లాడుతూ చెస్ లో యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే ఈ పోటీలను క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ రౌండ్ ఒకటే ఉంటుంది అయిపోయినా ఆయన అన్ని సహకారాల నుంచి ఈ చెస్ కాంపిటీషన్స్ నిర్వహించడం పనియుడు వాళ్ళందరితో ఆగిపోకుండా అభయ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఎవరైనా సరే పేషెంట్స్ అందరితో ఆగిపోకుండా అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మాకు ధన్యవాదాలు. సంతోషం. చెస్ స్టేట్ ఎక్కడ జరగదు, ఫ్రీ ఉచిత టెస్ట్ లాస్ట్ 5 years నుంచి ఉచితంగా ఎంట్రీ ఫీజు లేకుండా గవర్నమెంట్ ఇండియాలో జరిగింది ఒకటే. కోవిడ్ సమయంలో కూడా సారు యాప్ రాకూడదని కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో కొనబెట్టారు. సో ప్రపంచం మొత్తం మీద మ్యాక్సిమం 2000 ఎంట్రీస్ అయితే ఆ 2000 ఎంట్రీస్ గ్రూప్ అయింది. దాంట్లో 15 members గ్రాండ్ మాట్లాడారు. సో మీకు తెలుసుంటుంది కోవిడ్ సమయంలో ఏపీసీ తరఫున మనం పబ్లిష్ ఆన్లైన్ టోర్నమెంట్ పెట్టాము. ఆ ఆన్లైన్ టోర్నమెంట్ కూడా ఈవెంట్ గ్రాండ్స్ ఇస్తాయి. ఈ స్ఫూర్తితో ఏ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫ్రీ ఎంట్రీతో ఆ కోవిడ్ 2 years కంటిన్యూస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ స్ఫూర్తితో. ఎందుకంటే ఆ టైంలో జనాలకు డబ్బులు లేవు, సో బయటకు వెళ్ళని పరిస్థితి. అలాంటి సమయంలో ప్లేయర్స్ నగదులతో కూడా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మన తర్వాత 2 years కంటిన్యూస్గా ఫ్రీ ఎంట్రీతో ప్రైజ్ మనీ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ పెట్టడానికి కారణం కూడా ఈ వేదికే కారణం. లాస్ట్ 5 years నుంచి ఈ టోర్నమెంట్ రావడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. కాబట్టి ఈ టోర్నమెంట్ సమ్మర్ హాలిడేస్ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ తరఫున టోర్నమెంట్స్ కంటిన్యూ అవ్వడం వల్ల నేను రాలేకపోయాను, మన్నించండి. ఫస్ట్ టైం ఈవెంట్ నేను పాల్గొన్నాను. సో ఇంత గ్రాండ్ ఈవెంట్ స్టేట్లో జరుపుతున్నందుకు నులి సాయి చాపూర్ వారికి మరియు ఈ టోర్నమెంట్ ఆర్గనైజర్ అయిన మాస్టర్ చెస్ అకాడమీ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి, విచ్చేసిన క్రీడాకారులకి, విచ్చేసిన అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.